తత్వాన్ని అలసిగా తీసుకొని ఎన్నికల్లో గెలవాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి రాఘవేంద్ర అన్నారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో రాఘవేంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తన ఆయన యొక్క సంక్షేమాన్ని ప్రజల యొక్క అవసరాలని తప్పుదావ పట్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సైకోలాగా తయారయ్యి ఆంధ్ర ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా గాలి కొదిలేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసినట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తను లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సంక్షేమం లేనట్టుగా ఇప్పటికీ కూడా మభ్య పెడుతూ మరొకసారి అధికారంలోకి రావడం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అమాయకత్వాన్ని అలుసుగా చేసుకొని ఇంకా నటిస్తూ సిద్ధం అని ఒక సంకనాకిచ్చే సభలు పెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క గౌరవాన్ని పూర్తిగా తుంగలో దొక్కి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అబాసుపాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తా ఉంటే ఇటువంటి దుర్మార్గుల్ని ముఖ్యమంత్రిగా ఎందుకు చేసుకున్నామా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమితో 2014 రిపీట్ కాబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టబోతా ఉన్నారు. నేను ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి అవినీతి, దోపిడీ, దారుణాలు, హత్యలు, మానభంగాలన్నీ కూడా బయటపడతాయి. నన్ను మళ్ళీ వీళ్ళు చెంచులు కూడా జైలుకు పంపిస్తారనే ఒకే ఒక భయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ కపట నాటకాలకు తెరదీస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క సంక్షేమాన్ని, ప్రజల యొక్క అవసరాలని తప్పుదావ పట్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సైకోలాగా తయారయ్యి ఆంధ్ర ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా గాలి కొదిలేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసినట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తను లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సంక్షేమం లేనట్టుగా ఇప్పటికీ కూడా మభ్య పెడుతూ మరొకసారి అధికారంలోకి రావడం కోసం ఆంధ్ర ప్రజల రాష్ట్ర